వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అదేంటో గాని అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గులాబీ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయింది. ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంచాన పడ్డారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల్లో కేటీఆర్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పార్టీకి క్యాడర్కు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల సీనియర్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుత్తాకు గుస్సా వచ్చింది. అదే శాసన మండలి చైర్మన్. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నారు. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే, ఎంపీ ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పార్టీని వదిలేస్తారంటూ ఆయన డైరెక్ట్గానే బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎవరిని ఎంపీ స్థానాల్లో పోటీ చేయించాలనే విషయం నిర్ధారించుకోకముందే గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు పోటీ చేస్తున్నాడని, తన కొడుకు పోటీ చేసే నియోజకవర్గం పేరు కూడా చెప్పేశారు. అప్పట్లోనూ ఇది కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా తన కొడుకు అమిత్కు టికెట్ ఇవ్వకపోతే తను పార్టీలో ఉండడం చాలా కష్టమని, పార్టీ మారతానంటూ ఆయన డైరెక్ట్గా పార్టీ పెద్దలకు మొహం మీద చెప్పేసినట్టు తెలుస్తుంది. ఆయన ఖచ్చితంగా ఇందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. తన కొడుకును ఎంపీగా చూడాలన్న ఆయన కోరిక పార్టీని బీడల చేస్తుందేమో. మొత్తానికి గులాబీ పార్టీలో ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ పోటీపై నల్గొండ జిల్లా నుంచి నేతలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే జిల్లా నేతలు అమిత్ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన్ను పోటీకి దింపొద్దని వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే పార్టీ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఎవరు ఏమనుకున్నా సరే తన కొడుకు టికెట్ కావాల్సిందే, లేకపోతే పార్టీ మారడం ఖాయమంటూ దాదాపు ఖరాఖండిగా మొహం మీద చెప్పేశారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక సాధారణ నేత కాదు, మామూలు కార్యకర్త కాదు. బీఆర్ఎస్లో చాలా కీలకమైన వ్యక్తి. శాసన మండలికి చైర్మన్. ఆయన పార్టీ వీడిపోతే, ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలే ఎంపీ ఎన్నికలు ముందొచ్చి నిలబడ్డాయి. ఈ పరిస్థితిలో ఒక అగ్రనేత శాసన మండలి చైర్మన్ పార్టీ వీడిపోతే బీఆర్ఎస్ పరిస్థితి అతలాకుతలం కావడం ఖాయం. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి చర్చించారు. ఆయన ఈ చర్చల్లో పెద్దగా పురోగతి లేదు. తన కొడుక్కి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ ఆయన పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటాను, తొందరపడవద్దని కేటీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సూచించారట. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గుస్సా ఇప్పుడు బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపుతోంది.